India Express, an international courier service. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి చేదు వార్త ఇది. ఇప్పుడు ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంకు శాఖల్లో ఉద్యోగాల నియామకాలు తక్కువగా ఉంటాయని ఎస్బీఐ వెల్లడించింది. ఇటీవల ఎస్బీఐ పలు బ్యాంకులను విలీనం చేసుకుని టాప్ 50 బ్యాంకుల ఎలైట్ క్లబ్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. అసోసియేట్ బ్యాంకుల నుంచి వచ్చిన ఉద్యోగులతో ఎస్బీఐలో ఉద్యోగుల సంఖ్య భారీగా పెరిగిందని తెలిపింది. ప్రధానంగా తమ బ్యాంకు శాఖల్లో క్లరికల్ ఉద్యోగాల్లో నియామకాలు అసలు ఉండవని తెలిపింది. ఈ ఏడాది చివర్లో ఆఫీసర్ స్థాయి నియామకాలు మాత్రమే ఉంటాయని వెల్లడించింది. మరోవైపు Q4లో ఎస్బీఐ మెరుగైన ఫలితాలను ప్రకటించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎన్పీఏలు భారీగా తగ్గి నికర వడ్డీ ఆదాయం భారీగా పెరిగింది. ఎస్బీఐ నికర లాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 2 రెట్లై 2815 కోట్లుగా నమోదైందని ఎస్బీఐ అధికారులు తెలిపారు.